శంకుచక్ర పుష్పాలు భగవంతుడికి స్మరిస్తే భగవంతుడి పాదాల దగ్గర పూలు పెడితే మంచిదా లేదా అని తెలుసుకుందాం. అసలు శంఖ పుష్పం చెట్టు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందంటే భగవంతుడికి పాదాల దగ్గర పెట్టడం వల్ల ఆ పుష్పం అనేది శంఖ పుష్పాన్ని సంస్కృతంలో గిరికన్నిక అని పిలుస్తారు. ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. ఈ చెట్టు విష్ణుక్రాంత వృక్షానికి చెందినవన్నమాట. ఎందుకంటే ఈ శంఖ పుష్పం మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది. మరి చాలామంది చాలా సఫర్ అవుతారు ఈ చెట్లు ఉండటం వల్ల జరిగేది ఇది. ఈ శంఖం పూలు శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, శనీశ్వరునికి కూడా ఎంతగానో ఇష్టమైన పూలు. ఈ శంఖ పుష్పం చెట్టుని ఎవరైతే ఇంట్లో పెంచుకుంటారో వారిపై ఆ లక్ష్మీదేవి, మహావిష్ణువు కృప అనేది ఉంటుంది. మరి చాలాసార్లు చూస్తూనే ఉంటాం ఇంట్లో సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. శనీశ్వరుని పీడ వల్ల ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పవచ్చు కదా. మరి సోమవారం రోజు 5 లేదా 11 శంఖు పుష్పాలను తీసుకొని నదిలో కలిపితే చాలా మంచిది. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలా స్వామివారిని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనం పూలని దేవుడికి మనస్ఫూర్తిగా స్మరిస్తే అంత మంచి జరుగుతుంది.